ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం 13,000 కోట్ల అవుట్లేతో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్వతంత్ర దినోత్సవం నాడు దీన్ని అనౌన్స్ చేశారు. జనరల్గా ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్షిప్ అంటే సనాతనంగా వస్తున్న హస్త కళాకారులు, హస్తకళలు, అది బంగారం తయారీ కావచ్చు, లేకపోతే కుండల తయారీ కావచ్చు, తాళాల తయారీ కావచ్చు, లేదా బార్బర్ షాప్ కావచ్చు, ఒక బార్బర్ అయి ఉండొచ్చు. ఇట్లా గురు శిష్య పరంపరగా ఒక విద్యను నేర్చుకున్నప్పుడు భారతదేశంలో మోడర్న్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ విద్య అంతరించిపోతోంది. దాంతోపాటు ఆ హస్త కళాకారులకి లేదా ఆ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్మెన్కి చేయూత పోతుందన్నమాట. వాళ్ళకి సపోర్ట్ ఉండట్లేదు. చాలామంది వాళ్ళు నేర్చుకున్న వృత్తిని వదిలేసి మోడర్న్ వృత్తిలోకి వస్తున్నారు. దాంతోపాటు ఆ వృత్తి అనేది వాళ్ళకి ముక్తి కల్పించడంలో పనిచేయట్లేదని వాపోతున్నారన్నమాట. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని దాదాపు 30 లక్షల మంది హస్త కళాకారుల కుటుంబాలకు చేయూతనివ్వాలని, లబ్ధి చేకూర్చాలని ఈ ప్రోగ్రాం ప్రభుత్వం లాంచ్ చేసిందనమాట. సాంప్రదాయిక నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు మద్దతు అందించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది బలపరచడం అనేది ఈ స్కీమ్లో ప్రధానమైన భాగం. అంటే ట్రెడిషనల్ క్రాఫ్ట్మెన్షిప్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రూరల్ ఎకానమీని కూడా బలపరచడం అనమాట. దాంతోపాటు ఇది ఫ్రీ మనీ కాదు, ఇట్స్ అ లోన్ ప్రోగ్రామ్. చాలా కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్తో ఉన్న లోన్ ప్రోగ్రామ్ అనమాట. ఇలా ఎవరైతే వాళ్ళ వృత్తి కోసం పాటుపడుతుంటారో వాళ్ళకి లోన్స్ ఇస్తారు. ₹1,00,000 ఫస్ట్ ట్రాంచ్లో, తర్వాత ₹2,00,000 అలా అనమాట. సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకము మొదటి దశలో 18 సాంప్రదాయక వృత్తులను కవర్ చేస్తోందనమాట. 18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అనమాట. ఇదంతా కూడా చిన్న చిన్న పనిముట్లతో గురు శిష్య పరంపరగా వచ్చాయన్నమాట. దీనికి సంబంధించి మొదట్లో 18, తర్వాత పెంచుతారు, తర్వాత రకరకాల క్రాఫ్ట్స్ని పెంచుతున్నారు అనమాట. సో దాదాపు మనం చూస్తే వడ్రంగి, కార్పెంటర్ కానీ, పడవలు తయారు చేసేవాళ్ళు కానీ, కుమ్మరి కానీ, తాళాలు తయారు చేసేవాళ్ళు కానీ, స్వర్ణకారుడు, బంగారంలో జ్యువెలరీ తయారు చేసేవాళ్ళు కానీ, మంగలి, టైలర్, మేసన్, తాపీ మేస్త్రి, ఇలా పూలదండలు, గార్లెండ్స్ తయారు చేసేవాళ్ళు కానీ, ఇలా 18 రకాల క్రాఫ్ట్స్మెన్కి ఈ పథకం వర్తిస్తుంది అనమాట మొదటి దశలో. సో ఎవరైతే ఈ పథకం కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యారో, లబ్ధి పొందుతున్నారో వీళ్ళందరికీ ప్రధానమంత్రి విశ్వకర్మ సర్టిఫికెట్లు మరియు ఐడి కార్డు, వాడు గుర్తింపు కార్డు ఒకటి ఇస్తారనమాట. ఈ పథకంలో 5% రాయితీ వడ్డీ, అంటే వడ్డీ చాలా తగ్గించి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుందన్నమాట. మొదటి విడత 1,00,000 మరియు రెండో విడత 2,00,000 వరకు మద్దతు క్రెడిట్ లభిస్తుంది అనమాట. దీంతో పాటు వాళ్ళ యొక్క స్కిల్, వాళ్ళ యొక్క నైపుణ్యం అప్గ్రేడ్ అవ్వటం, నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం కూడా స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ₹15,000 అయ్యే టూల్ కిట్ కూడా వీళ్ళకి ఇస్తుందంట. దాంతోపాటు ఎవరైతే ప్రభుత్వం అందించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, నైపుణ్యాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అందించే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తారో వాళ్ళకి పర్ డే ₹500 స్టైఫండ్ కూడా ఇస్తుంది అనమాట. ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం స్టార్ట్ చేస్తుందంట. ఆధునికంగా వాళ్ళకు మోడర్న్ టూల్స్ కూడా ప్రభుత్వం అందించడానికి ట్రై చేస్తుందన్నమాట. దీంతో ఈ పథకం వల్ల వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యం, నాణ్యత పెరగడంతో పాటు వాళ్ళ యొక్క చేతి వృత్తికి ఒక గుర్తింపు లభిస్తుంది. లోకల్ చైన్ నుంచి గ్లోబల్ సప్లై చైన్స్, వాల్యూ చైన్స్ వరకు ఈ చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించడానికి, పెంపొందించడానికి కూడా ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటు గ్లోబల్ టు ఇంటర్నేషనల్, దాంతోపాటు లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్లో ఏకీకృతం చేస్తూ వీళ్ళ పనులన్నింటిని చేస్తుంది అనమాట. దీంతోపాటు వీళ్ళ పనులకి ప్రత్యేకమైన గుర్తింపు లభించడం, చేతి వృత్తికి సరైన మర్యాద, గౌరవం లభించడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. భవిష్యత్తులో కూడా మరిన్ని క్రాఫ్ట్స్ దీనిలోకి తీసుకొస్తారని కోరుకుందాం.